2025లో తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ప్రేమ విషయంలో గానివ్వండి, పెళ్లి విషయంలో గానివ్వండి, సంతానం విషయంలో గానివ్వండి, లేకపోతే ఉద్యోగ పరంగా గానివ్వండి, ఏ విధంగా ఉండబోతుంది అని జెప్పేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యవేత్త కొయిదొర శ్రీనివాసరాజు గారున్నారు. ఆయనని అడిగి తెలుసుకుందాం. నమస్కారమండి. నమస్కారం స్వామి. గురువుగారు, ఇప్పుడు మనకి 2025లో తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? ప్రేమ విషయంలో, పెళ్లి విషయంలో, సంతానం గానివ్వండి, లేకపోతే వృత్తిపరంగా గానివ్వండి, ఏ విధంగా ఉండబోతుంది? ఓం నమ శివాయ నమ. జై పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుత్తే సతి పలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మ సర్వగౌతిగామి దశ దశ దత్తాత్రేయ నమ సంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. ఈ తులరాశి వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. కాబట్టి ఈ తులరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానబలము, పూజ బలము. ఈ రాశి వాళ్ళకి చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుతూ ఉంటారు. కాబట్టి కుటుంబంలో కొన్ని బాధ్యతలు కూడా ఇలా ఈపు మీద వేసుకొని దాని గురించి వీళ్ళకి పెళ్లి పేటంకాలు లాకోకుండా ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడుతుంటారు. ఎందువల్లంటే మా తమ్ముడు బాగుండాలి, మా అన్న బాగుండాలి, మా తమ్ముడు బాగుండాలి, మా చెల్లి బాగుండాలి, మా అక్క బాగుండాలని, మా అమ్మా నాన్న బాగుండాలి అని చాలా వరకు వాళ్ళ ఏజీ కూడా ఎంతో ఎక్కువ వచ్చేస్తుంటుంది. ఎక్కువ వచ్చినా కూడా నా వయసు ఎంత వచ్చిందని కూడా వాళ్ళకి తెలియదు. మా కుటుంబం బాగుండాలి, మేము బాగుండాలి అన్న ఒక ఆలోచనలోనే పడిపోతుంటారు చాలామంది, చాలా విధానాలుగా. ఎందుకంటే కొన్ని కుటుంబ బాధ్యతలు పైన వేసుకొని అమ్మా నాన్న చేయాల్సిన పనులు, అమ్మా నాన్న చేయాల్సిన కొన్ని బాధ్యతల్ని వీళ్ళ మీద వేసుకొని వీళ్ళు పని పూర్తి చేస్తుంటారు. ఆ పని చేసేటప్పుడు వీళ్ళు కొన్ని విధానాల్లో కొంత జాగ్రత్తలు కొన్ని తీసుకోకుండా ఒక్కొక్క టైంలో అశ్రద్ధగా మనవాళ్లే అని అనుకొని విషయాలు చెబుతుంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే పని కానీ, వాళ్ళు చేసే ప్లానింగ్ కానీ, వాళ్ళు అనుకునే పనులు కానీ ముందే ఇలా చేస్తున్నాం, ఇలా జరుగుతుంది, ఇలా పోతుంది, ఇలా వస్తుందని ముందే వాళ్ళ ఐడియాలు కానీ వాళ్ళ పనులు కానీ చెప్పేస్తుంటారు. వాళ్ళు చెప్పిన దాని వలన ఏమవుతుందంటే కొన్ని సమస్యల వలన చాలా వరకు అదో కదిపాలైపోతుంటారు వీళ్ళు. మెయిన్గా వీళ్ళకి ప్రేమ సమస్యల్లో చూసుకుంటే వీళ్ళు ప్రేమించినా కూడా చాలా వరకు 100% వీళ్ళు ప్రేమించిన స్త్రీ వల్ల మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. స్త్రీ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. స్త్రీ వల్ల డెవలప్మెంట్ కావాల్సింది ఉంది. కాబట్టి వీళ్ళ జాతకంలో కూడా ఒక స్త్రీ వల్ల నుంచే వీళ్ళ జాతకం దేశ తిరిగే యోగం కనబడుతుంది. అతి యోగంగా, అతి వేగంగా పెద్ద స్థాయిగా వెదగాల్సింది కూడా ఒక స్త్రీ వల్ల. అది ఇలా భార్య తరపు నుంచి కానీ, తల్లి తరపు నుంచి కానీ, లేదు సిస్టర్ తరపు నుంచి కానీ ఇలా యోగంలో చాలా విధానాలుగా కనబడుతుంది. మెయిన్గా వీళ్ళు చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో కూడా ఉద్యోగం, వ్యాపారం, రియల్ ఎస్టేట్, కుటుంబ సమస్యల్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతుంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా కుటుంబ బాధ్యతలు పడిన తర్వాత వీళ్ళు చాలా వరకు ఆర్థిక సమస్యల్లో ఇరక్కపోతారు. ఆ ఆర్థిక సమస్యల్లో ఇరక్కపోయి ఏమవుతారంటే ఇక అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, ఇక నేను ఎదగలేను, ఇక నేను పడిపోయాను, ఇక నా జీవితం ఇంతే అని నిరాశ చెంది ఆందోళనలో పడిపోతుంటారు. ఆందోళన అంటే మైండ్ వాళ్ళలో ఉండదు. వాళ్ళ మైండు, ఆలోచన, వాళ్ళ త్రికార శుద్ధి అనేది ఒక దుక్కున ఉండదు, తిరుగుతుంటుంది. ఇక అయిపోయింది, ఇక నేను నా జీవితంలో ఏది సాధించలేను అనుకుంటా. ఇక నేను ఇన్ని ఉద్యోగాలు చేసినా నాకు ఏది కాలేదు, ఏ వ్యాపారం చేసినా కాలేదు, ఏ బిజినెస్ చేసినా కాలేదు, ఏ వ్యవసాయం చేసినా కూడా కాలేదు, అయితే నా లైఫ్ ఇంతే, ఇక నేను ఎదగలేను అనుకుంటా అని వాళ్ళ విధానంలో చాలామంది చాలా విధానాలుగా కొంతమంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు చాలామంది మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఉద్యోగం రాని వాళ్ళు, పరీక్షల్లో ఫెయిల్ అయిన వాళ్ళు, మరి ఇంట్లో ప్రేమలో ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది మనం చూస్తుంటాం. పేపర్లో కానీ, టీవీలో కానీ మనం చాలా వరకు చూస్తుంటాము. కాబట్టి ఎందువల్లంటే వాళ్ళకి ఆ లైఫ్ అయిపోయింది అనుకొని
ఇక నా లైఫ్ ఇక ఇంతటితో అయిపోయింది అనుకుని వాళ్ళు ఆత్మహత్య చేసుకోవటం కానీ అఘాయిత్యం చేసుకోవటం కానీ వాళ్ళు ఆ విధంగా చేసుకుంటారు. ఆ విధంగా చేసుకున్న దానివల్ల తల్లిదండ్రులు చాలా వరకు బాధపడతారు. ఎందువల్ల అంటే కొడుకుని బాగుండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు అనుకుంటారు. కొడుకు బాగుండాలని అనుకుంటారు కానీ కొడుకు చెడిపోవాలి చనిపోవాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. వాళ్ళు మూర్ఖులే. అనుకునే వాళ్ళు ఎవరు ఉంటే మూర్ఖులే. కాబట్టి ముఖ్యంగా ఆ తల్లిదండ్రులకి ఆ శోధన అనేది పెట్టిపోతుంటారు. కాబట్టి వాళ్ళు చేసిన ఒక చిన్న తప్పు వలన వాళ్ళ జీవిత లైఫే కోల్పోతుంది. కాబట్టి పడ్డవాడు చెడ్డవాడు కాదు. మీకు ఈ ఉద్యోగం రాలేదా, ఇంకో దాన్ని ట్రై చేయండి. అది రాలేదా, ఇంకోటి ప్రయత్నం చేయండి. అది రాలేదా, వ్యవసాయం చేయండి. మీకు కాళ్ళు చేతులు దేవుడు నోరు ఇచ్చాడు కదా. కాబట్టి మనకి ఏ బిజినెస్ చేయాలనుకున్నా, వ్యాపారం బిజినెస్ చేయాలనుకున్నా కూడా, బతుకుదరువు చేయాలనుకున్నా కూడా అనేకమైన విద్యలు ఉన్నాయి. కాబట్టి అది మనం ఉపయోగించుకోవాలి. అది ఇది చేస్తే మనకి మన బంధువుల్లో మిత్రుల్లో మనకు ఏమైనా చెడ్డ పేరు వస్తుందో అని మీరు అలాగా ఆలోచించాల్సిన పనేం లేదు. పడ్డవాడు చెడ్డవాడు కాదు. మీకు అంటూ ఒక రోజు రాబోతుంది. ఆ రోజు ఇప్పుడు వచ్చేసింది మీకు. కాబట్టి ఈ తులరాశి వాళ్ళకి మెయిన్గా ఈ 2025లో మహా అద్భుతాలు జరగబోతున్నాయి. ఎందువల్ల అంటే కొన్ని సంఘటనలు అకస్మాత్తుగా ధనప్రాప్తి అంటారు. ధనప్రాప్తి అంటే ఆ లక్ష్మి అనేది వాళ్ళకి భూమిలో బంగారం దొరకటం కానీ, ఒక స్నేహితుల నుంచి వాళ్ళ పేరులో రాయటం కానీ, లేదు వేరే వాళ్ళ ఆస్తులు ఈయన పేరులో రాయటం కానీ, అలాంటిది అది ఈ రూపం ఆ రూపం అనేది చెప్పలేము. అది ఏ రూపమైనా కానీ స్త్రీ నుంచి కానీ పురుషుడి నుంచి కానీ ఏ నుంచికైనా కానీ వచ్చే సిచ్యువేషన్ తప్పకుండా రాబోతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు తప్పగా దీని గురించి మీరు ఆలోచించి కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి సందేహాలు కానీ, ఎలాంటి డౌట్ కానీ, ఎలాంటి ఇబ్బందులు కానీ ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓకే, చూసారు కదండి 2025లో తులారాశి వాళ్ళకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందో, ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం విషయాల్లో మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ గురువు గారిని, కొయ్యదొర శ్రీనివాసరాజు గారిని సంప్రదించండి. ఖచ్చితంగా మీ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసి వాటికి సంబంధించిన దోష పరిహారాలు ఉంటే చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.